ప్రొసీడ్. పార్వతి గారు, సారీ పార్వతి దేవి గారు, మీరు పాపని ఎప్పుడు కన్నారు? అది అది డిసెంబర్ 10, 2017 వర్షం కురిసిన రాత్రి మున్నార్ హాస్పిటల్లో 8-9 గంటల మధ్యలో పార్వతి జన్మనిచ్చింది. బాగానే గుర్తుపెట్టుకున్నారు లాయర్ గారు. పార్వతి గారు, మీకు గతంలో ఒక యాక్సిడెంట్ అయింది, ఎప్పుడైందో చెప్పగలరా? అది నాకు సరిగ్గా గుర్తులేదు. నాకు గుర్తుంది. 2015 సెప్టెంబర్ 6న. ఇప్పుడు గుర్తొచ్చిందా పార్వతీదేవి గారు? పోనీ అప్పుడు మీకు ట్రీట్మెంట్ చేసిన ఈ డాక్టర్ గాయత్రి గారైనా గుర్తున్నారా? యువర్ ఆనర్, 2015 సెప్టెంబర్ 6న ఈ పార్వతీదేవికి ఒక పెద్ద యాక్సిడెంట్ జరిగింది. దురదృష్టవశాత్తు ఆ ప్రమాదంలో తన గర్భసంచి పాడవడం మూలంగా అది తొలగించడం అయింది. ఎస్ యువర్ ఆనర్, అప్పుడు సర్జరీ చేసిన డాక్టర్ని నేనే. ఆ రిపోర్ట్స్ ఇందులో ఉన్నాయి. ఇదిగోండి. సెప్టెంబర్ 6న పార్వతీదేవి గారి గర్భసంచి తొలగిస్తే 2017 డిసెంబర్ 10న బిడ్డకి జన్మనెలా ఇచ్చింది? సారీ యువర్ ఆనర్, గర్భసంచి లేని ఒక స్త్రీ తను గర్భాన్ని ఎలా మోస్తుంది? ఇది నేను తనని అవమానించడానికి అనట్లేదు యువర్ ఆనర్. తను అమ్మతనాన్ని అవమానించింది. తనకి పుట్టని బిడ్డకు తనే తల్లిని అనే అబద్ధం చెప్పి ఆ బిడ్డకి అన్యాయం చేయాలనుకుంది. ఒక ఫేక్ DNA రిపోర్ట్ తీసుకొచ్చి కేసుని తారుమారు చేయాలనుకుంది. ప్రాణంగా పెంచుకుని తనే ప్రపంచంలో బ్రతుకుతున్న నా భర్త మిత్రానందన్ గారికి ఆ పాపని దూరం చేయాలనుకుంది.